వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్లీ లైఫ్ స్టైల్ విత్ శ్వేత. ఈ రోజు మన స్పెషల్ ఏంటి అంటే ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఇవాళ మిరియం కదా, పాపం మా వాళ్ళందరికీ ఫిష్ 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 అని ఉంది. సో ఫిష్ కర్రీ చేద్దాము. కలుపుతున్నాను. నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేస్తారో నేను చూపిస్తాను. కొన్ని పీసెస్ వచ్చేసి ఫ్రైకి పెడుతున్నాను, కొన్ని పీసెస్ పులుసు చేస్తున్నాను. ఇప్పుడే కడిగి మొత్తం మసాలా పట్టించాను. ఏమేమి పెట్టానో నేను చెప్తున్నాను అసలు మీకు. ఫిష్ ని మంచిగా ఫ్రై పీసెస్ లాగా కొట్టించాను నేనైతే. కొట్టిపించి దానికి మంచిగా కడిగేసేసి మసాలాకు కావాల్సిన ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్, సాల్ట్ అన్నీ వేసేసి కొంచెం లైమ్ వేసానండి. నేను వేస్తాను. వేసేసిన ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, నా స్టైల్ అది లైమ్ వేస్తాను. నేను కొంచెం లైమ్ది వేసి మొత్తం మిక్స్ చేసేసి మ్యారినేట్ చేస్తున్నాను. ఒక 15-20 మినిట్స్ ఇట్లా పెడతాను. పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాను అనేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇట్లా మ్యారినేట్ చేసి పెడతాను. ఇప్పుడు మనకి రెసిపీకి కావాల్సినవన్నీ నేను చెప్తున్నాను. ఈ కొన్ని ముక్కలేమో నేను ఫ్రైకి తీసుకున్నాను, కొన్ని ముక్కలేమో పులుసుకి తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ పులుసు చేసేద్దాము. పులుసుకి ఏమేమి కావాలి అంటే సింపుల్ పులుసు. ఇది నా స్టైలు, ఏమి ఎక్కువ నో మసాలాలు, నో ఓవర్ ఇంగ్రీడియంట్స్, సింపుల్ అండ్ స్వీట్ రెసిపీ అనమాట. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 1.5 kg ఫిష్ అండి. మీకు ఇలా హాఫ్ ఏమో ముక్కలు తీసాను, హాఫ్ ఏమో పులుసుకి తీసాను కాబట్టి 2 ఆనియన్స్ తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నాను. కరివేపాకు ఇంపార్టెంట్, నేను కరివేపాకు వేస్తాను బాగా. జీరా, మెంతులు, అంతే, ఇంకేమీ లేవు. నూనె వేసుకుందాం ఇందులో. నూనె కొంచెం, ఇది నాకు కుండ అండి. చేపల పులుసు అంటే కుండ చాలా ఇంపార్టెంట్. నేను కుండలోనే ప్రిఫర్ చేస్తాను. కుండ బాగుంటుంది కదా. ఇంకోటి నేను నైట్ చేసి పెట్టేసేస్తాను చేపల పులుసు. మార్నింగ్కి టేస్ట్ బాగుంటుంది మగ్గి అని. నాంతాయి కదా, ముక్కలనే ఫ్లేవర్ పట్టుకుంటుంది. నాంతాయి అని నేను నైటే చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇట్లానే పెట్టేస్తాను కుండతో పక్కకి. మార్నింగ్కి ఎలా ఉంటుందో కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. నూనె కాగింది. ఇప్పుడు మనం వేసుకుందాం. మనము జీలకర్ర, మెంతులు, కర్రీ వేసేసాను. చిటపటలాడనియండి కొంచెం. చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఇది గోల్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు మగ్గిద్దాము. సిమ్లో పెట్టి నేను కొంచెం మగ్గిస్తాను. గోల్డిష్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ ముక్కల్ని అందులో వేసుకున్నాము. కడిగిన మసాలా నీళ్ళు కూడా పోకూడదు అనమాట. అప్పుడే దీని కూరకి ఫ్లేవర్ అనేది యాడప్ అవుతుంది. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము మనకు కర్రీ ఎంతవరకు వచ్చిందో అనేది. ఎస్, గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చేసింది ఆనియన్స్. వేసేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలు వేసేద్దాము. బాగుందండి. నా కుండ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి.
మగ్గనేయండి. ఇది మగ్గడానికి మనకు ఒక 5 minutes అయితే మినిమం టైం తీసుకున్నాము. సిమ్లో పెట్టేసి మగ్గనిస్తున్నాను నేను. తర్వాత మన మిగతా అది రెసిపీ బాగుందండి. నా కుండ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. మగ్గనేయండి. ఇది మగ్గడానికి మనకు ఒక 5 minutes అయితే మినిమం టైం తీసుకున్నాము. సిమ్లో పెట్టేసి మగ్గనిస్తున్నాను నేను. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము మనకు కర్రీ ఎంతవరకు వచ్చిందో అనేది. ఎస్, గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చేసినాయి ఆనియన్స్. వేసేసుకోవచ్చు ఇప్పుడు ముక్కలు వేసేద్దాము. ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుందాం. ఉడికింది మంచిగా. వేసేద్దామని మన చింతపండు రసం వేసేద్దాం ఇందులో. ఇంకొకటి యాడ్ చేస్తాను ఇందులో, చూడండి. ఇంతకుముందు మనం ఓన్లీ మెంతి గింజలు వేసుకున్నాం కదా, కొంచెం మెంతి పొడి కూడా వేస్తాము. కొద్దిగా ఆ ఫ్లేవర్స్నెస్ అనేది రావడానికి. ఇంకోటి ఆవ పొడి కూడా కొద్దిగా వేస్తాను. మనకు కావాలి అనుకుంటే జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు, లైట్గా జీరా పౌడర్. మళ్ళీ ఒక్కసారి ముక్కల్ని అటు కలిసేలాగా కలుపుకున్నాము. ఇంకా మగ్గనిచ్చేద్దాం. చూసారు కదా, మంచి పొగలు వస్తుంది. ఒక్కసారి ఓపెన్ చేసుకొని చూసుకుందాము ఎలా ఉందో అనేది. ఉడికింది, భలే ఉడుకుతుంది, బాగుందండి, ఉడికింది. ఒకసారి ముక్క అనేది ఉడికిందా లేదా, ఉడికిపోయింది. ముక్క అనేది అవసరమే లేదు. ఎస్, ఉడికిపోయింది. పులుసు కొంచెం చిక్కబడుకుందాము. తర్వాత ఇలానే ఆఫ్ చేసేసుకుంటాను. ఇంకా దీంట్లో ఏమి వేయను. మీకు డౌట్ రావచ్చు, నీచు వాసన అంటే స్మెల్ వస్తుందేమో అని. సమస్య లేదు, స్మెల్ అనేది అసలు రాదు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉంది అనేది. సింపుల్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. మంచిగా అన్నంలో మార్నింగ్ తినండి, టేస్టీగా ఉంటుంది మంచిగా. ఇప్పుడే స్మెల్ అయితే అద్దరిపోతుంది, చక్కగా స్మెల్ వస్తుంది. మా అమ్మ వాళ్ళ స్టైల్ చేపల పులుసు, ఇది నా స్టైల్ కూడా అయిపోయింది. ఒక 2 నిమిషాలు పులుసు చిక్కబడేంత వరకు ఉంచేసేసి ఆఫ్ చేసేద్దాం. అయిపోయిందండి మన సింపుల్ చేపల పులుసు రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేడి ముందుగా చేత్తో పట్టుకోలేను, సో క్లాత్ సపోర్ట్తో పట్టుకుంటున్నాను. నాకుండా చేపల పులుసు రెడీ అయిపోయింది. మీ అందరికి టేస్ట్ చూపించలేను, కానీ చెప్పిన ప్రాసెస్ని చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మా వాళ్ళకి మాత్రం నా చేపల పులుసు అంటే చాలా ఇష్టం. చాలా రొట్టెలు వేసుకుంటూ మరి తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, కామెంట్ చేయండి, చెప్పండి.